నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త కట్టుబల్లి సురేష్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్, ఇంట్లో తులసి కోట ఉండడం అనేది చాలా శుభం అంటుంటారు. ఇంట్లో తులసి కోట పెట్టుకోవడం వల్ల ఎటువంటి శుభాలు ఉంటాయి? అసలు పెట్టుకోని వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఇక్కడ మనము చెప్తే కూడా ఈ సనాతన ధర్మం ఏం చేస్తాయంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. ఎట్లా ఉంటుందంటే ఇదే సనాతన ధర్మం, ఇదే నియమం, నాకు తెలిసిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఇదే అన్నిట్లో ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటా ఉంటారు. ఇకపోతే ఈ మధ్యన ఏమవుతుందంటే పని ఉన్నా పని లేకపోయినా సరే ఏదో ప్రజలకి తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కొన్ని మాధ్యమాల ద్వారా కూడా చాలా మంది వీడియోస్ తీయటం, దీని ద్వారా చాలా మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగుపడ్డ వాళ్ళ కన్నా కూడా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ. మామూలు వీడియోస్ కదా, ఇదంతా కూడా ఏంటంటే తెలిసి తెలియని తత్వంతో ఇదే నిజం అనుకుంటారు. మనకి జనరల్ గా పూర్వం చెప్పింది ఏంటంటే తులసి కోట చుట్టూ సకల దేవతలు ఉంటారు అన్న విషయం మీద జనరల్గా అంటుంటాం. అంటే ఈ నిజంగానే మనం తులసమ్మని తులసి కోటను పూజ చేస్తే మనకి వాళ్ళ ఆశీస్సులు దొరుకుతాయా అన్నది నా ప్రశ్న. ఇక్కడ ఒకటండి, మనకి ముందడిగా చూసుకుంటే కనుక తులసి కోట గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. మనకి కట్టే కొట్టేలా చెప్పాలా అంటే కనుక చిన్నగా చెప్పాలి. మనం ఇక్కడ మనకి పూర్వం ఇప్పుడు కూడా ఉన్నాయి, పల్లెటూర్లు ఉండేవి, విలేజెస్ ఉండేవి. విలేజెస్లో ఏమైంది అంటే కనుక గ్రామ దేవతలు బొడ్రాయన్ ఉంటుంది విలేజ్ లో, పొలిమేర బొడ్రాయన్ ఉంటుంది. అవి కూడా శక్తులే. బొడ్రాయన్న, పొలిమేరన్న ఇవన్నీ కూడా శక్తులే. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే సాయంత్రం నైట్ సమయంలో, అర్ధరాత్రి సమయంలో తిరుగుతుంటాయి ఊరు మొత్తం. మీకు ఎప్పుడైనా విలేజ్లోకి వెళ్ళినప్పుడు చూడండి. ఎందుకు మనకి ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణలో కూడా ఎప్పుడైనా మీకు బోనాలు కానీ బతుకమ్మగా చేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే గజ్జల సౌండ్ వస్తుంటది నైట్ టైంలో. మనం ఆలబయట పడుకున్నట్టయితే ఆ గజ్జల సౌండ్ రావటము, ఎవరో తిరిగినట్టు షాడోస్ రావటము కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు తెలుస్తూ ఉంటది. అదే విధంగా పల్లెటూరులో ఏమయ్యేదంటే ఆ శక్తులు తిరుగుతూ ఉండేవి. అలానే వాటితో పాటు నెగిటివ్ శక్తులు కూడా తిరుగుతుండేవి. అలానే ఇంట్లో ఏదో ఒకటి పాజిటివిటీ ఉండాలి. మీరు చూడండి, గరిక మండలు ఉంటాయి, కొన్ని మండలు ఉంటాయి, ముళ్ళతో ఉంటాయి గరిక మండలు. ఆ మండలు తెచ్చి ఇంటి గడపకి పెట్టేస్తారు, దిష్టి తగలకుండా అన్నట్టుగా. నెగిటివ్ అమ్మవార్లు ఇస్తే ఇంట్లో అమ్మవారు పోసింది అంటారు. అలాంటి రాకుండా ఉండేందుకు గరిక మండలు పెడతా ఉంటారు. అలానే పైన ఇంటికి దర్భ వేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంట్లో ఏదైనా పాజిటివిటీ ఉండాలని చెప్పి ఆ గర్భ అంటే సింహద్వారం లోపల గడప ఉంటుంది. ఆ గడప లోపల ఇనప సవ్వు ఒకటి వేస్తారు, ఇనప సువ్వలు ఉంటాయి, అవి ఒకటి వేస్తారు. ఇనుము ఉంటే రాదు అని, అంటే శనితో సమానం కాబట్టి శనిని దాటి ఎవరు రాలేరు, వాళ్ళకి శని పట్టిద్దని భయం. తిరిగేదానికి ఉన్నది ఇక, అందుకని రాదు. అలానే ఇంట్లో తులసి కోట కానివ్వండి, పూజా మందిరం కానివ్వండి, ధూపం వేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివిటీ. ఇంట్లో ఆవులు ఉన్నా కూడా పాజిటివిటీ. ఇంట్లో ఆవులు పెంచేవారు ఒకప్పుడు. అయితే కులం మతంతో సంబంధం లేదు ఆవులు పెంచడానికి. అలానే ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివిటీ. ఇక కాలక్రమేణగా మారినప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్లు వచ్చాయి, వారి పరిధిలో తులసి మొక్క పెట్టుకుంటూ ఉంటారు. మనం తులసి మొక్క పెడతాం, ఆ పైన టాయిలెట్ ఉంటుంది, ఆ కింద కూడా టాయిలెట్ ఉంటుంది. అంటే ఇక వ్యవస్థ లేదు, ఇక దానికన్నా అవకాశం లేదు, ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇక తులసి అనేది ఏంటంటే మనకి తులసి కోట కావచ్చు, తులసి మొక్క కావచ్చు, తులసి వనం కావచ్చు, ఇవన్నీ కూడా మనలోని పాజిటివిటీని పెంచడానికి. సకల దేవతలు దానిలో ఉండవు. సకల దేవతలు రావడానికి ఒక మార్గం ఉంటుంది. నెగిటివిటీ తులసి దాటి రాదు. అందుకని సకల దేవతలు అలా తిరిగినప్పుడు మన ఇంటి కూడా చూసి మన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాయా లేదా చూసుకొని ఒక్కొక్కసేపు కూర్చొని వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. తులసి ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది వాళ్ళకి. అది ఒకటి. మన పురాణ కాలంలో మనకి తులసి మాత గురించి గౌరీ పురాణంలో ఉంటుంది. గౌరీ పురాణంలో తులసి మాత గురించి ఏం చెప్పారంటే ప్రతి ఇంట్లో కూడా తులసి ఉండాలి, తులసి ఉండడం ద్వారా పుణ్యమూర్తులు ఉంటారు ఇంట్లోనూ. వెళ్ళేటప్పుడు ఏదో పెద్దలు ఉంటారనుకో, కాలం చేశారంటే తులసి నీళ్లు పోయిగానే వారు స్వర్గలోకానికి దర్శనం ఇస్తారని మనకు ప్రాసిద్ధిలో దాంట్లో రాసింది. గౌరీ పురాణంలో స్పష్టంగా రాసి ఉంటుంది. తులసి నీళ్లు తీర్థం ద్వారా ఇవ్వడం ద్వారా వారు ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళ్తారు అనే ఒక మన నానువడి ఉంటుంది. దీని ద్వారా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని చెప్పి తులసిని ఇంట్లో పెట్టుకున్నట్టు నానువాటికి ఉంది. అలానే ఆరోగ్యం ఏదైనా బాగలేకపోతే, ఆస్తమా లాంటివి వస్తే, మనకి ఏదైనా ఒబెసిటీ లాంటిది వస్తే, ఈ యొక్క లంగ్స్కి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు టీబీ జబ్బు లాంటివి రాకుండా, సెల్స్ అనేది పడికుండా ఉండడానికి తులసి అనేది పూజించుకోవడం ఒకటే కాదు, ఆ తులసి మాట తెచ్చుకొని రసం కూడా తాగవచ్చు. పూజించి తులసిని తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తులసిని తినడం ద్వారా మనకి 5 రకాల తులసి ఉంటాయి. రామ తులసి, కృష్ణ తులసి, ఇలాగా ఎన్నో 5 రకాల తులసులు ఉంటాయి. పంచ తులసి ఉంటుంది. ఈ 5 రకాల తులసుల్లో ఏదైనా సరే మనం తులసిని తీసుకొని ఆ రసం పిండుకొని తినొచ్చు. అలానే విష్ణుమూర్తికి తులసి మాల చాలా ఇష్టం. విష్ణుమూర్తికి తులసి మాలతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే మనకి కొంగు బంగారం చేస్తారు.
కోరిన కోరికని ఇట్టే తీర్చేస్తాడు. ఆ తులసి స్మెల్ వాసన చూడగానే ఆయన మీరు ఏదైనా అడగండి అలా ఇచ్చేస్తాడు మనం ఇంటికి వెళ్ళే లోపున. ప్రీతికరం. కాబట్టి తులసిని అంత మనము ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, కలియుగంలో దైవం విష్ణుమూర్తి కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రీతిపాదం ఏముంది అంటే తులసి. కాబట్టి మనము ఈ తులసి మాతని ఇంట్లో పెట్టుకొని పూజించేటువంటి గుణగానాలు ఉండేటువంటి వ్యవస్థ అయితే ఉంటుంది. ఒకప్పుడు మనకి తులసి మాతకి కూడా సపరేట్ ఒక రూమ్ ఉండేది. దక్షిణ వైపున వాయుమూలలో ఒక రూమ్ తీసుకొని ఆ మూలన తులసి కోటని ఉంచేవారు. దానికి 2 కిటికీలు పెట్టేసి తులసి కోటను ఉంచేవారు. ఆ తర్వాత కాలంలో దేవుడి మందిరికి వచ్చింది, ఈస్ట్ ఫేస్ న దేవుడి మందిరికి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, క్యాడోలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైందంటే బయట వాకిటి ముందు పెడుతున్నారు, దొడ్లో పెడుతున్నారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టేసుకుంటారు. ఒరిజినల్ గా ఇది ఎక్కడ పెట్టాలంటారు, దీని స్థానం ఎక్కడ ఉంటుంది తులసి మాతది? తులసి మాత మనము ఎక్కడ పెట్టాలంటే నైరుతి మూల పెట్టుకోవాలండి. అందరూ నైరుతి మూల తులసి మాత పెట్టవద్దు అంటారు, కానీ నైరుతి మూలలో తులసి మాత పెట్టాలి. వాయుమూల పెడితే తులసి మాత ఏమైందంటే వాయుమూలలో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా వాయుమూలకి వెళ్ళి చిటికి వేయండి, ఇంట్లో అన్ని దగ్గర చిటికి వేయండి, వాయుమూలలో వేసే చిటిక సౌండ్ ఎక్కువ వస్తుంది. వాయుమూలలో ఏది పెట్టినా కూడా ఎక్కువ కాలం ఉండదు. వాయుమూలలో గుంతలు తీసినా, వాయుమూల మొత్తం క్లోజ్ చేసినా కూడా ఇంట్లో ఆడవారికి ఆరోగ్య సమస్య వస్తుంది. అంటే వాయుమూలలో అంత ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అందుకే వాయుమూలలో లెటన్స్, టాయిలెట్స్కి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్స్ మాత్రమే తీస్తారు అక్కడ, వేరే ఏది తీయరు అక్కడ. మనకి ఊళ్ళల్లో అయితే కనుక, ఇక్కడైతే ఎక్కడ తీస్తున్నారో కూడా అర్థం కావట్లేదు టౌన్లో అయితే వాయుమూలలో చాలా ఇబ్బంది. ఈశాన్యమూల బరువు ఎక్కువ ఉండకూడదు. ఈశాన్యమూల బరువు ఎక్కువ పెడితే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈశాన్యమూల ప్రశాంతంగా పడుకోవాలి. ఆయన కుబేరుడు పడుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం, లేకపోతే మనకి చాలా ఇబ్బందులు అవుతాయి. అలానే తూర్పును పెడితే అగ్ని ఆహుతి అయిపోతాం. అదే తూర్పు వైపును పెట్టామనుకోండి మొక్కలు దాటుకుంటూ మనం వెళ్ళినట్టు బయటకి. కాబట్టి తూర్పు వైపును పెట్టకూడదు. అలానే పరవడం వైపు పెడితే శని. అందుకని చెప్పేసి ఇది కేవలం నైరుతి మూల పెడతాం. అది కూడా కారణం ఉంటుంది నైరుతి మూల పెట్టడానికి. ఎందుకంటే బరువు అన్ని కూడా అక్కడే ఉంటాయి. నైరుతి మూలన ఎంత పెద్ద బరువున్న వేయండి అలా ఉంటుంది అనమాట. అలా ఎంతైనా సరే భరాయించుకోగలుగుతారు. దాంతోపాటు పైన నీళ్లు ఉంటాయి. నైరుతి మూల ఇప్పుడు ఏం చేస్తాం, మనం నీళ్లు పెడతాం. ఆ నీళ్లు పెట్టడంతో ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతుంది. ఇంటి మొత్తానికి వైబ్రేషన్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉంటాయి. అందుకని తులసి మాత నైరుతిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు ఊళ్ళల్లో కానీ ఇక్కడ టౌన్లో కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది. ఉమ్మడి కుటుంబంలో ఇంట్లో బొమ్మ, దొడ్లో బొమ్మ అని ఉండేది. అంటే అట్లా ముసలి వాళ్ళు, పెద్దవారు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే వారికి ఇంకేం లేదు, హరినామస్మరణ చేసుకోవటం, గీతారామాయణ రాసుకోవటం, శివకోటి రాసుకోవటం, రామకోటి రాసుకోవటం ఉంటుంది. వాటితో పాటు తులసి మాతను తీసుకొని అప్పట్లో ఏం చేసేవారంటే, తులసి కొమ్మలు ఉంటాయి కదా, ఈ యొక్క పుల్లలు ఉంటాయి, తులసి పుల్లలు, అవి తీసుకొని సిరాలో ముంచి రామకోటి రాసేవారు. తులసి పుల్లలు తీసుకొని సిరాలో ముంచి రామకోటి రాసేవారు ఒకప్పుడు. అలానే శివకోటి రాసేవారు. తులసి అంటే భావమద్దులు ఇద్దరిని కలుపుతారు అనమాట. భావబొమ్మలు ఇద్దరిని కలయికతో చేసి రామకోటి, శివకోటి రచించేవారు. దానికోసం తులసి మాత ఇంట్లో పనికొస్తుంది. ఇంట్లో ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే తులసి మొక్క ఇలా తీసుకొచ్చి నలిపేసి ముక్కులో రసం వేసేవారు, నోట్లో పోసేవారు, హాట్ వాటర్ లో ఈ గొంతు దగ్గర రాసేవారు. సైంటిఫిక్ మెడిసిన్ ఇది యాక్చువల్లీ. అది చేసేవారు అనమాట. తలనొప్పి వస్తే కూడా తులసి ఆకు తీసుకుని తల మీద పడుకుని పోతారు. అయితే ఏమైందంటే అది మెంతాలా పనిచేసేది. అప్పుడు తులసి మాత అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఇంట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా మరొక విషయం ఏంటంటే కనుక, ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉన్నప్పుడు, ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు, అలానే ఇంట్లో పెద్దవారు ఉన్నప్పుడు, పెద్దవారు అంటే పూర్తిగా వయసు అయిపోయినవి కాదు, మంత్లీ సమస్యలు వచ్చిన వారు, ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి తులసి మాత అనేది ప్రమాదకరం. తులసి మాత పెట్టుకునేటువంటి ఇష్టం ఉంటుంది, ఎవరికైనా పుణ్యం చేసుకునేది ఉంటుంది, కానీ దానివల్ల ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి, నష్టపోతూ ఉంటారు. మనం గట్టిగా పూజిస్తాం కానీ దాని ప్రతిఫలం ఉండదు. అక్కడ నెగిటివిటీ ఉంటుంది. అక్కడ ఏమైందంటే తులసి మాత చాలా సెన్సిటివ్. ఆవిడ చాలా సెన్సిటివ్. ఏ మాత్రం రాంగ్ స్మెల్ కానీ, ఏ మాత్రం నెగిటివిటీ కానీ ఉంటే మాత ఎండిపోతుంది. ఆడ ఉండదు, స్థిరంగా ఉండదు ఆవిడ. మీరు ఎన్ని మొక్కలను తెచ్చివేయండి, మట్టి మార్చండి, కుండీ మార్చండి, ఆ ప్రాంతం ఉండదు. అందరూ అనుకుంటారు ఇంట్లో ఏదో నెగిటివిటీ, ఇంట్లో నెగిటివిటీ కాదు అది. ఆ తులసి మాతకి ఇవన్నీ పడవు. మనము కిలోమీటర్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా తులసి మాత చాలా శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది. కాబట్టి ఇంట్లో ఎవరైనా పెద్దవారు కానీ, ముసలివారు కానీ ఇంట్లో ఏ సమస్య లేదు అనుకుంటేనే తులసి మాతకి పూజించుకోవాలి. ఆ తులసి మాతకి పూజించుకునే బదులు తులసి మాల దొరుకుతుంది, దాంతో జపం చేసుకున్నా కూడా తులసి మాతను తీర్చుకునేందుకు పుణ్యం వస్తుంది. ఆ ఇష్టపూర్వకమైనది ఈ రకంగా కూడా మనం తీర్చుకోవచ్చు. తులసి మాతను తెచ్చుకొని మరో పాపం వండి కట్టుకోకూడదు.
అంత ఏంటో అపార్ట్మెంట్లో పెట్టుకొని నేను కారిడార్లో పెట్టుకుంటాను, నాకు ఒక ఫినిషింగ్ వేస్తారు దానిలో పెట్టుకుంటాను, ఎండ గాలి వచ్చింది అంటే తులసి మాతకి గాలి అవసరంలా ఎండ అవసరంలా ఆవిడే మనకు అన్ని రకాలు సృష్టిస్తుంది. కాబట్టి ఆ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వ్యవస్థలు అయితే కనుక టౌన్స్లో అలాంటి వాటర్ లేదు, అపార్ట్మెంట్లు వాటర్ లేదు కనుక తులసి మాతని ప్రత్యేకంగా పూజించేటువంటి విధానం అయితే కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఇక ఇష్టపూర్వకంగా పెంచుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం ఏమన్నా అది నెగిటివిటీ తప్పితే పాజిటివిటీ కాదు. తులసి మాతకి ఇష్టం లేకపోతే కనుక ఇంట్లో ఇంకోటి జంతువుల్ని పూజిస్తూ ఉంటారు, ఇంట్లో ఈ పిల్లుల్ని కుక్కల్ని పూజిస్తూ ఉంటారు, వాటిని మేపుతూ ఉంటారు, వాటిని పెంచుతూ ఉంటారు. అలాంటి ఇళ్లలో కూడా తులసి ఉండకూడదు. అలాంటి ఇళ్లలో ఉన్నా కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది. ముఖ్యంగా వారికి సిమ్టమ్ ఏంటంటే ఆర్థిక సమస్య, రెండో సిమ్టమ్ ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, మూడో సిమ్టమ్ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, పిల్లలు ఎటోలట్ అయిపోతూ ఉంటారు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, మైండ్ సెట్ పనిచేయదు. ఇలాంటి సిమ్టమ్స్ ఇంట్లో ఉన్నాయి అంటే కనుక ఇంకోటి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి, యూట్రస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఓవర్ బీటింగ్ అవుతూ ఉంటుంది, సర్జరీ వరకు వెళ్ళేది ఉంటుంది. అలానే మనకి పైప్రాట్స్ వస్తూ ఉంటాయి స్టమక్లోను, లేడీస్కి ఇలాంటి సమస్య వస్తూ ఉంటుంది, కాలు జారి పడిపోవటమా, ఎప్పుడు ఏదో సమస్య రావడమా, ఆరోగ్య సమస్య రావడమా, ఇవన్నీ వస్తున్నాయి అంటే కనుక మన ఇంట్లో తులసి మాత సరైన స్థానం లేదు అని అర్థం. ఇంటి మొత్తం నెగిటివిటీ కాదు, తులసి మాతకి నెగిటివిటీ వస్తే మనల్ని చూపించేటువంటి ప్రభావితం అలా ఉంటుంది. విష్ణుమూర్తి అంత ఇదిగా ఊరుకోరు, ఆయనకి ఇష్టమైంది ఎక్కడో తీసుకుని పెడతా అంటే ఎట్లయితే కాదు కదా, ఎంతో పవిత్రమైనటువంటి తులసి మాత కదా. అందుకని చెప్పి మనకు అవకాశం ఉంటేనే తులసి మాతను పూజించుకోవాలి. లేదు అంటే కనుక తులసి మాల దొరుకుతుంది, దానికి పెద్ద నియమం ఉండదు. ఆ తులసి మాల తెచ్చుకొని పూజా మందులు పెట్టుకోవచ్చు, అవసరమైనప్పుడల్లా ధ్యానం చేసుకోవచ్చు, ఆ తులసి మాత ధ్యానం చేసుకోవచ్చు, విష్ణుమూర్తి ధ్యానం చేసుకోవచ్చు. ఈ రకంగా మనము ఆ కోరికని ఈ రకంగా తీర్చుకుంటే లక్ష్మీదేవి అనేది స్వరంగా వస్తుంది తప్పితే తులసి మాతకి ఏదైనా అవకాశం ఉంటే తప్పితే, లేకపోతే పూజిస్తే మాత్రం ఇలాంటి ఇబ్బందులు తప్పవు. కాబట్టి దాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చూడండి. అందుకే చెప్పాను మొదట్లోను, యూట్యూబ్లోను వాటిలో వీటిలో చూసేసి ఇబ్బంది పడుతూ చాలా మంది బాధపడుతూ ఉన్నారు. తులసి మాత వల్ల ముఖ్యంగా ఆర్థిక స్థితిగతి వచ్చిందంటే పోదండి, అప్పులు మీద పడితే పోదు, కేసులు వస్తాయి, అప్పులు వస్తాయి, విడాకులు దాకా వెళ్ళేటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, చిరాకులు ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి తులసి మాత చాలా ప్రమాదకరము, ప్రేమిస్తే అంతే గొప్ప. కాబట్టి వాడి అవకాశాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.